వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. ఇప్పుడు మనము తుమ్కూరు జిల్లా పాగోడ తాలూకాలో వైఎన్ఎస్ హొస్కోట గ్రామంలో గోవిందప్ప అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి 2012లో ఇల్లు కట్టిన ఇల్లు. టాప్ అయిన తర్వాత ఒకసారి నన్ను పిలిస్తే ఇంటిని నేను చిన్న మార్పులు చేయించినాను. అప్పుడు మగ్గాల ఇంటికి కావాలంటే ఇది వచ్చేసి తూర్పులో ఒక రోడ్డు, దక్షిణలో ఒక రోడ్డు ఉన్న ఆగ్నేయం బ్లాక్ స్థలం అండి. అది వీధిపోట్లు పడుతుందని పడమర వైపు ఒకటి, తూర్పు వైపు ఆగ్నేయంలో, పడమర వైపు నైరుతిలో ఒకటి నేను ఆల్టరేషన్ చేయించినాను. వీధిపోట్లు పడకుండా తూర్పు ఆగ్నేయం, పడమర నైరుతి. ఈరోజు నేను ఇంటిని బెడ్రూమ్లుగా చేయించేందుకు వచ్చినాను. ఇప్పుడు మనం తూర్పు భాగం, ఇది తూర్పు ఈశాన్యంలో పోతున్నాము. ఇది చూడండి, ఉత్తరం అంతా ఖాళీ ఉంది. ఇంట్లో పోదాము. ఇంట్లోపలికి పోతే ఇది తూర్పులో పూజ గది, ఆగ్నేయంలో వంట గది. ఇదంతా ఆ రోజు హాల్ ఉన్నింది. నేను వచ్చినప్పుడు 2012లో హాల్ ఉన్నింది. నేను వాళ్ళకి వంట రూమును 4 మగ్గాలకి సెట్ చేయించినాను. కిటికీలన్నీను టాప్ అయిపోయిన తర్వాత వచ్చి చేయించినాను. ఈరోజు వచ్చేసి 2 బెడ్రూములు చేయాలన్నారు అన్న వాళ్ళు. పిలిపించింటే వచ్చినాను. ఇది 15 అడుగులు ఉందండి, ఉత్తర దక్షిణము 15 అడుగులు. ఈ పిల్లర్ దగ్గరికి ఒక 8 అడుగులు వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఒక గోడ పెట్టేసి వాకిలికి ఎదురుగా వాకిలి పెట్టేసి ఇదంతా ఒక బెడ్రూమ్ చేయమని చెప్పినాను. ప్లాన్ చేసి ఇచ్చినాను. ఇది వచ్చేసి ఈ వంటగదికి సరిగ్గా ఒక గోడ పెట్టేసి ఇక్కడ డోర్ పెట్టమని చెప్పినాను. ఇది డోర్ పెడితే ఇది ఒక చిన్న బెడ్రూమ్ అవుతుందండి, 8x8 సైజుతో. అది హాల్ వస్తుంది. 2 బెడ్రూమ్లు, హాలు, వంటగది, పూజ గది వస్తుంది. నేను చాలా వీడియోలో చెప్తాను, దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఇండ్ల వరుస అనుసరించి మనము ఇల్లు కట్టుకోవాలా. ఆల్రెడీ కట్టేసింది ఇల్లు. కట్టేసి ఇక్కడ ఒక సబ్జా వేసింటే సబ్జా తీసేపించినాను. తూర్పాగ్నేయం వీధిపోటు పడుతుందని. ఇది వీధిపోటుకు అని చెప్పి షీట్ పెట్టించిన. ఇప్పుడు నేను చెప్పంటే చేసుకున్నారు. ఇప్పుడు గోడ కట్టమని చెప్పినాను. ఇప్పుడు పడమర వైపు పోదాము. ఇంటికి పడమరలో వీధి వరుస దాటి వచ్చింది చూడండి. అది వచ్చేసి పశ్చిమ నైరుతి వీధిపోటు పడుతుందని చెప్పి ఒక గోడ కట్టమంటే కట్టినారు అన్నవాళ్ళు. చూడండి, ఇంటి వరుస దాటి బయటకు వచ్చింది. ఎప్పుడైనా దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఇట్లా ఇది వచ్చేసి ఒక ప్లాట్లో 2 భాగాలు అనమాట. 30-40 సైట్లో హాఫ్ తీసుకున్నారు. ఇది సగం బిట్టికి ఉండేదంతా కట్టుకున్నారు. కట్టుకుంటే వీధిపోటు మగ్గాలు తీసేసినారు. పవర్ రూమ్కి వేరే చోట అది ప్లాన్ ఇచ్చినాను. అది ఇల్లు కట్టినాక నేను ఒకసారి అది వీడియో తీస్తాను. ఈ ఇంటి వరకు అయితే ఇది లోపల ప్లాన్ చేసినాను. ఈ వీధిపోట్లు చూపిస్తాను చూడండి. ఇవి ఇప్పుడైతే బాగున్నారు అన్నవాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ.